అయితే జీవితాలందరి కూడా మన డిసిషన్ మనకు సరిగా లేకపోతే మన జీవితాలు అస్తవ్యస్తంగా అయిపోతాయి. అదే డిసిషన్ కనుక బాగుంటే మన జీవితాలే టర్న్ అవుతాయి అన్న కాన్సెప్ట్ పైన టాపిక్ తీసుకోవడం జరిగింది ఈరోజు డేలో. ఓకే. సో వాస్తవంగా చెప్పాలంటే పవర్ ఆ పేరులోనే ఉంది. నీ నిర్ణయం ఏదైతే ఉందో, నీ డిసిషన్ ఏందో అదే నీ పవర్. అదే నీ పవర్. ఒక్క నిర్ణయం అనేది జీవితాన్నే మార్చగలదన్నమాట. మీ నిర్ణయం ఎలా ఉన్నది, మీ నిర్ణయం అనేది, మీ డిసిషన్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను అన్నీ కూడా. డిసిషన్ అనేది ప్రతి వ్యక్తి డిసిషన్ తీసుకోగలగాలి. కొంతమంది అస్తవ్యస్తంగా తీసుకుంటారు. మీన్స్ అంటే డిసిషన్ మేకర్స్ కొంతమంది ఉంటారు, డిసిషన్ తీసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మైండ్ అయోమయంలో డిసిషన్ తీసుకుంటూ ఉంటారు. అసలు డిసిషన్ కొంతమంది తన మీద కాకుండా ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉంటారు. సో ఎవరి జీవితానికి సంబంధించిన డిసిషన్ వాళ్ళే డిసైడ్ అవ్వాలి, వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న నిర్ణయమే కావచ్చు, నిర్ణయం అనేది చిన్నదే కావచ్చు, కానీ పూర్తిగా లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది నీ యొక్క నిర్ణయం అనేది. నీ యొక్క డిసిషన్ అనేది నీ లైఫ్నే డిసైడ్ చేస్తుంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ లైఫ్లో ఇక్కడ చాట్లో చెప్పకుండా పర్లేదు, చెప్తే ఇంకా హ్యాపీ. మీ జీవితంలో ఎప్పుడైనా మార్పు అనేది కనిపించిందా? పెద్ద మార్పు, ఓకేనా? పెద్ద మార్పు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ పెద్ద మార్పు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది? అంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ మార్పు వచ్చింది? అంటే ఏదైనా మార్పు వచ్చిందంటే మీ జీవితంలో ఏదో ఒక చిన్న నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక చిన్న నిర్ణయం మీ జీవితం మొత్తం మారేలా చేస్తుంది. జీవితం మారడానికి ఏమంటారు, సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కావాలా? ఒకసారి ఆలోచన చేయండి. కాదు, ఒక్క నిర్ణయం చాలు. మీ ఆలోచన విధానం, మీ నిర్ణయం అనేది, మీ డిసిషన్ అనేది, మీరు ఏ దిశగా ఆలోచిస్తున్నారో, ఏ దిశగా మీ నిర్ణయం తీసుకుంటున్నారు, ఆలోచన కాదు డిసిషన్. ఆల్రెడీ ఆలోచన అనేది ఏంటంటే ఇంకా డిసిషన్కి రాలేదు. డిసిషన్ అనేది ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది, కమిట్మెంట్ ఇచ్చేసారు, ఇంకా తిరుగులేదు దానికి, వెనక మరి చూసేదిలే అనమాట. నిర్ణయం చాలు. మీరు ఏ దిశలో నిర్ణయం తీసుకుంటారో, ఏ దిశ అయితే ఏ వేలో నిర్ణయం తీసుకుంటారో ఆ దిశలోనే మీ భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది. ఆ దిశలోనే మన భవిష్యత్తు పూర్తిగా డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? అందుకే అంటాడు ఆయన, టోనీ రాబిన్ ఏమంటాడంటే, ఇట్స్ ఇన్ యువర్ మూమెంట్స్ ఆఫ్ డిసిషన్ దట్ యువర్ డెస్టినీ ఈజ్ షాప్. ఓకేనా? నీ డిసిషనే నీ డెస్టినీని తీసుకెళ్తుంది. ఓకేనా? అలా అనమాట. అంటే ప్రతిదీ కూడా ఎక్కడ ఉంటుంది అంటే నీ లైఫ్ యొక్క చేంజింగ్ కావచ్చు, నీ లైఫ్లో మూమెంట్స్ కావచ్చు, నీకు కష్టాలు వస్తున్నాయి, నీకు నష్టాలు వస్తున్నాయి, నీకు హ్యాపీనెస్ వస్తున్నాయి, నీకు డబ్బులు వస్తున్నాయి, నీకు డబ్బులు రావట్లేదు, నేను వెలివేస్తున్నారు, ప్రతి దానికి కారణం ఎవరో కాదు నువ్వే. ఎవరో కాదు నువ్వే. ఓకేనా? ఎవరో కాదు నువ్వే. అది అర్థం చేసుకోండి. ఓకేనా? సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, పవర్ ఆఫ్ డిసిషన్ అంటే మీ నిర్ణయం చిన్నది కాదు, చూస్తే చిన్నదే, కానీ లైఫ్ మొత్తం చేంజ్ చేస్తుంది. కాబట్టి తీసుకునే డిసిషన్, నిర్ణయం ఏదైతుందో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్నాక వెనుకకు మర్రి చూసేది లేదు. అసలు నిర్ణయం అంటే ఏంటి? ఒకసారి ఆలోచన. వాట్ ఈస్ డిసిషన్? ఏం కావాలి నీకు? ఇప్పుడు కాదు, మీటింగ్ అయిపోయినాక ఇస్తా, ఓకేనా? అప్పుడు మళ్ళీ దాంట్లో నిర్ణయం. సో నిర్ణయం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఓకే, ఆ టాపిక్ తీసుకుని పెద్దగా అవుతుంది కాబట్టి నేను తీసుకోవట్లేదు. సో నిర్ణయం అంటే ఒక ఆలోచనే కాదండి, అది ఒక తీర్మానం. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు, పెద్ద మనుషులు ఒక తీర్మానం చేస్తారు చూడండి, మీ జీవితానికి మీ నిర్ణయం ఒక తీర్మానం అన్నమాట. ఓకేనా? ఏది ఏమైనా సరే నేను తీసుకున్న నిర్ణయం, దాన్ని కట్టుబడి ఉన్నాను, దాన్ని చేస్తాను అంతే అని తేల్చి చెప్పుకునే స్థితి ఏదైనా ఉంది అంటే మన ఇది డిసిషన్, నిర్ణయం. అంటే
చాలామంది నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటారు. అది చావుతో సమానం. చావుతో సమానం. మన క్యారెక్టర్ పోయింది అని అర్థం అక్కడ. మనం మనిషి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. డిసిషన్ తీసుకోవద్దు. తీసుకున్నాం అనుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. దాని దిశగా మనం వెళ్ళాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఏదేమైనా సరే, ప్రాణం పోయినా సరే, ఆ నిర్ణయం మీద నిలబడ్డప్పుడే నీ లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో డిసిజన్ ఇస్ నాట్ ఫ్రమ్ బ్రెయిన్. ఆలోచన బ్రెయిన్ నుంచి ఒకటి వచ్చేదే కాదు, అది హార్ట్. ఓకేనా? ఇట్స్ ఫ్రమ్ హార్ట్ విత్ కరేజ్. డిసిషన్ అనేది ఒక్క బ్రెయిన్ నుంచి వచ్చేదే కాదు, అది మన మనస్సు నుంచి వచ్చేది. ఓకేనా? అన్ని రకాలుగా ఆలోచించి డిసిషన్ తీసుకున్నాం, అది నిర్ణయం అయిపోయింది. ఓకేనా? సో మరి అలాంటి డిసిషన్ ఓకేనా ఎలా ఉండాలి అంటే, కమిట్మెంట్ తీసుకుంటే అయిపోయింది ఇంక అంతే. అది ఏమైనా సరే, కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా దానికి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వెస్ట్లో జాయిన్ అయినా అనుకుందాం. ఓకేనా? ఆయన ఏమంటున్నాడు? ట్రై చేస్తా అన్నాడు. ఒక వ్యక్తి వెస్ట్లో జాయిన్ అయ్యాడు, ఆయన ట్రై చేస్తాను అన్నాడు. మరో వ్యక్తి అదే వెస్ట్లో జాయిన్ అయ్యాడు, ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఏదేమైనా సరే దీన్ని నేను చేస్తాను అన్నాడు. సో డిఫరెన్షియేషన్ చూడండి ఇక్కడ. నేను ట్రై చేస్తాను అన్నదానికి డిసిషన్ కాలేదు, అక్కడ నిర్ణయం తీసుకోలే ఆయన. చూస్తాను, ఇంకా డిసిషన్ లేదు అక్కడ. సగం మైండ్ ఉంది అక్కడ అతనిది. నేను ఖచ్చితంగా చేస్తాను, ఏదేమైనా చేస్తాను అన్నాడు రెండో వ్యక్తి. అంటే అక్కడ ఏమైంది? ఆయన నిర్ణయం తీసుకుంటే అయిపోయింది. ఇంకా ఆయన ఎవరు ఆపలేరు, ఆయన ఎవరు ఏం చేయలేరు. ఎంత ఇది చేసినా ఆయన వెనకకు మరి చూసేది ఉండదు. ఏదేమైనా సరే అన్నాడు ఆయన. ఓకేనా? ఇది మీ నిర్ణయం ఎలా ఉంది? వెస్టీజ్ పైన మీ నిర్ణయము ఎలా ఉంది మీరు ఆలోచించుకోండి. మీరు ట్రై చేస్తాను వచ్చారా వెస్టీజ్లోకి? ఆల్రెడీ ఏదేమైనా సరే నేను వెస్టీజ్ని ఖచ్చితంగా చేసే తీరుతాను, సక్సెస్ అయ్యే తీరుతాను వచ్చారా? మీరు అనుకున్న ఒక డెసిషన్ ఉందిగా, దాన్ని రీచ్ అయ్యేదాకా నేను ఆగేది లేదు, పని చేసేదే, ముందుకెళ్ళేదే, ఎలాంటి కష్టం వచ్చినా ఆగేది లేదు అని నిర్ణయం తీసుకున్నా. మీరు ఎలాంటి నిర్ణయంలో ఉన్నారు చూడండి. ఇద్దరు ఒకటే వ్యక్తి, ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక వ్యక్తి అట్లా అన్నాడు, ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు. ఇద్దరు ఒకే కంపెనీ ఒకే ప్రొడక్ట్స్, కానీ ఫలితం వేరేలా ఉంది చూడండి. ఒక ఆయన ట్రై చేస్తా అంటున్నాడు, ఒకడాయనేమో ఏదేమైనా సరే నేను చేస్తున్నాను. ఎందుకు ఒకసారి ఆలోచించండి. నిర్ణయంలో తేడా ఎందుకు వచ్చింది అంటే, ఆయన మైండ్ అనేది కన్ఫ్యూజన్లో ఉంది. ఆయన మైండ్ ఎక్కడ ఉంది? కన్ఫ్యూజన్లో ఉంది మైండ్. సో మైండ్ కన్ఫ్యూజన్లో ఉంటే మనం ఎలాంటి సరి అయిన నిర్ణయాలని తీసుకోలేము. ఓకేనా? సో ఈయన సెకండ్ ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, అంతే. ఇక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కన్ఫ్యూజన్, క్లారిటీ ఉంది కాబట్టి నిర్ణయం వచ్చేసింది. క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజన్లో ఉంటుంది మైండ్. సార్ మీ మైండ్ ఎలా ఉంది? మీరు డిసిషన్ తీసుకోండి. మీ మైండ్ ఎలా ఉందో మీరు డిసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? డిసిషన్ కన్ఫ్యూజ్ లేని డిసిషన్ తీసుకోండి. నిర్ణయం తీసుకుంటే చావో రేవో వెనకకు మరీ చూడాల్సిందే, డిసైడ్ అయిపోవాల్సిందే. అంతం ఆది వరకు ఉండాల్సిందే, ఆది నుంచి అంతం వరకు ఉండాల్సిందే. అది నిర్ణయం అంటే. ఓకేనా? కన్ఫ్యూజన్ మనకు అవసరం లేదు. కన్ఫ్యూజన్ అనేది మనకు 100% అవసరం లేదు. ఓకేనా? రియల్ డిసిషన్ మనం తీసుకోవాలి. రియాలిటీ డిసిషన్ ఏది? నువ్వు తీసుకున్న రియాలిటీ డిసిషన్ ఏది? రియల్ డిసిషన్కి ఎలా ఉంటుందంటే కమిట్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఓకేనా? సో యాక్షన్ కూడా ఒక కమిట్మెంట్ యాక్షన్ ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా ఒక కొత్త ఎనర్జీతో పనిచేస్తాం డిసిషన్ తీసుకున్నామంటే, లేకపోతే చేయలేం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ రెండు రకాలుగా నీ హార్ట్ని, మనస్సుని కలగలిపి చేసేది నీ రియల్ నిర్ణయం. నీ రియల్ నిర్ణయమే హార్ట్ను, మనసుని కలగలిపి చేసి పడేస్తుంది. అది అంటే హార్ట్కు, మనసుకు సపోర్ట్గా పనిచేస్తూ ముందుకెళ్ళిపోతుంది. ఓకేనా? మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మీరు? కన్ఫ్యూజన్ మైండ్తో తీసుకుంటున్నారా? అసలు తీసుకున్నారా? ట్రై చేస్తున్నారా? ఓకే, నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా సరే నిండా మునిగినం చలెక్కడిది అన్నట్టుగా సముద్రం అవతలికి ఈదాల్సిందే. మధ్యలో తిమింగలాలు రాని, సార్కులు రాని, ఇంకేమైనా రాని.
ఓకేనా? వాటన్నిటికీ చలికి, ఎండకు, వానకు ఓర్చి ముందుకెళ్లాల్సిందే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఓకేనా? సో నీ నిర్ణయంలో కన్ఫ్యూజన్ ఉంటే యాక్షన్ ఉండదు. కన్ఫ్యూజన్ లేకుండా సరైన నిర్ణయం తీసుకుంటే నీ యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. రియల్ డిసిషన్, అసలైన నిర్ణయం తీసుకుంటే కమిట్మెంట్ ఉంటుంది. అసలైన నిర్ణయం తీసుకుంటే యాక్షన్ ఉంటుంది. అసలైన నిర్ణయం తీసుకుంటే ఎనర్జీ ఉంటుంది. అద్భుతమైన ఎనర్జీతో నువ్వు సక్సెస్ కాగలుగుతావు. ఓకేనా? అద్భుతమైన ఎనర్జీతో సక్సెస్ అనేది కాగలుగుతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈయన. మీకు మొన్ననే చెప్పిన, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈ స్టోరీ రిపీట్ అయితే మీ మైండ్లోనే కొంచెం గుర్తుంటే ఆయన గుర్తొస్తాడేమో అని. ఓకేనా? కోలన్ శాండర్స్ డిసిషన్ మీకు తెలుసు కదా. ఆయన డిసిషన్ ఎలా ఉంది? మొన్ననే చెప్పా, కొంతమంది అటెండ్ కాలేకపోవచ్చు. ఎలా ఉంది ఆయన డిసిషన్? ఆయన ఎవరైనా అసలు ఇక్కడ కనబడుతున్న ఎవరైనా? ఆయన ఒక కేఎఫ్సి ఫౌండర్. ఓకేనా? ఆయన ఎప్పుడు 65 ఏళ్ళ వయసులో, 65 ఏళ్ళ వయసు వరకు కటిక పేదరికం వాడతాను. చాలా పేదరికం. 65 ఏళ్ళ వయసు వరకు కూడా ఆయన పేదరికంలోనే ఉంటాడు. ఓకేనా? ఆ పేదరికం పోగొట్టుకోవడానికి ఆయనకు వచ్చిన ఆ ఒక్క ఏది చికెన్లో స్పెషల్ చేయడం ఏదైతే ఉందో దాన్ని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సక్సెస్ కాడు. ఒకటిగా 2 సార్లు మస్తు మంది చెప్తూనే ఉంటారు దాని గురించి. 1009 సార్లు. ఓకేనా? 1009 సార్లు దాని గురించి చెప్పినా కూడా నో అన్నారు తప్ప ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా? ఆయన యొక్క ఆలోచనని, ఆయన చేస్తున్న టేస్ట్ని ఎవరు కూడా, ఏ హోటల్ వాళ్ళు కూడా దాన్ని డిసైడ్ చేయలేదు. నో అన్న తర్వాత కూడా ఆయన అయినప్పటికీ, ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1009 సార్లు ఓడిపోయినా సరే, నో అన్నా సరే ఆయన ఆగలేదు. అది నిర్ణయం అంటే, అది సరి అయిన నిర్ణయం అంటే అది, అది రైట్ నిర్ణయం అంటే అది. ఓకేనా? ఎన్నిసార్లు? 1009 సార్లు. సార్ డిస్టర్బ్ చేయద్దు ప్లీజ్, మ్యూట్లో పెట్టుకోండి. 1009 సార్లు ఇదైపోయింది ఆయన. సార్ ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి, మాట్లాడకండి. ఓకేనా? సో మనం ఎన్నిసార్లు మరి మన నిర్ణయానికి మనం ఎన్నిసార్లు దెబ్బ తాకితే, మనకి ఎన్నిసార్లు దెబ్బ తాకింది, మన ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా, మన ఎన్నిసార్లు పడిపోయాం, మన ఎన్నిసార్లు అవమానించారు, మన ఎన్నిసార్లు అవహేళన చేశారు, ఎన్నిసార్లు మనం రిజెక్షన్ చేశారు. మరి ఆ 4 రిజెక్షన్లకే, 5 రిజెక్షన్లకే నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నావా? నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నావా? అది రైట్ నిర్ణయం అవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన చూడండి, 1009 సార్లు అంటే మామూలు సార్? ఒక్కసారి ఆలోచించండి. 1009 టైమ్స్ అనేది మామూలు విషయం కాదది. అన్నిసార్లు అయినప్పటికీ ఆయన ప్రయత్నం, డిసైడ్ అయ్యింది అంతే. ఏదేమైనా సరే నేను కేఎఫ్సీని ఇంట్రడ్యూస్ చేయాల్సిందే జనాలకు అనుకున్నాడు. ఎక్కడ కూడా ఆగలే, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. డిసైడ్ అయిపోయింది అంతే. ఇంకా డిసైడ్ అయితే ఎవరు వద్దన చేయాల్సిందే అంతే. ఇంకా అది ఫెయిల్ అయినా, డబ్బులు కాలం గడిచిపోయినా, వయసు మీద పడుతున్నా ఆగేది లేదు. నాది డిసైడ్ అయిపోయింది, ఇది నేను చూపించాల్సిందే అంతే. అతని రిసిప్ట్ని అతనికి ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. ప్రపంచానికి ఈరోజు చూపించాడు. ఆయన తీసుకున్న ఆ బలమైన నిర్ణయం వల్లే ఈరోజు 165 దేశాల్లో కేఎఫ్సి ఉందండి. ఆ రోజు 1009లో 9వ దానికో, 10వ దానికో, 100వ దానికో, 200 దానికో, 500 దానికో, 900 దానికో, 1000 దానికో, లాస్ట్కు 1008వ దానికో, 9వ దానికో కనుక ఆగిపోయి ఉంటే ఈరోజు 165 దేశాల్లో కేఎఫ్సి అనేది కనబడేది కాదు. ఆయన నిర్ణయం అతన్ని ఎక్కడో నిలబెట్టింది. అతని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి వెనకకు మరి చూసేది లేదనుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. అలా మనం తీసుకుంటే ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే, నాట్ ఓన్లీ నెట్వర్కర్, నాట్ ఓన్లీ వెస్టిజియన్, నాట్ ఓన్లీ ఎనీ పర్సన్, నో, బయట ఏ ఫీల్డ్లో అయినా సరే నువ్వు నిర్ణయం తీసుకున్న కలబడి ఏమంటారు, ప్రయత్నం చేస్తూ ఉండు. అలాగే యూనివర్స్ నీకు సపోర్ట్ చేస్తుంది. ఏదో ఒక రోజు నిన్ను పరీక్షించి, నీ దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీ అర్హత నీకు ఉందా లేదా చెక్ చేస్తాడు. అది 1000 టైమ్స్ కావచ్చు, 2000 టైమ్స్ కూడా కావచ్చు. కానీ ఏదో ఒకరోజు సక్సెస్ నీ కాళ్ళ ముందు ఉంటుంది. నిర్ణయానికి కట్టుబడి ఉండు. అలాగే యాక్షన్ను కంటిన్యూ చేయి. 100కి 100% నీ దగ్గర ఉంటుంది.
సక్సెస్ నీ కాళ్ళ దగ్గర వచ్చి ఉంటుంది. చెప్పండి. వెస్టిజియన్లోనే కాదు, నెట్వర్క్ మార్కెటింగ్లోనే కాదు, బయట ఏ ఫీల్డ్లో తీసుకున్న సక్సెస్ తీసుకున్న ప్రతి పర్సన్ నిర్ణయం మీద నిలబడ్డవాడు కాబట్టే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆగిపోయాడు. ఎడిసన్ సార్ బల్బును కనిపెట్టాడు కదా, బల్బును కనిపెట్టాడు కదా. ఆయన ఇలా అటెంప్ట్ చేయగానే అలా బల్బు వచ్చేసిందండి. అయినా కూడా 9999 సార్లు ఫెయిల్ అయిపోయాడు. అర్థమవుతుందా? అయినప్పటికీ ప్రయత్నం చేశాడు, ఆ నిర్ణయాన్ని మీద డిపెండ్ అయి ఉన్నాడు, సక్సెస్ సాధించాడు. ఈరోజు కరెంటు పవర్ భూమి మీద ఉన్న రోజులు ఎడిసన్ బతికే ఉంటాడు, చచ్చిపోడు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. నిర్ణయం తీసుకుంటే కమిట్మెంట్గా పనిచేయాలి, అదే యాక్షన్లో వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఏదో ఒకరోజు మనకు సక్సెస్ అనేది మన ముందు ఉంటుంది. నాట్ ఓన్లీ ఆయనే, ఏపీజే అబ్దుల్ కలాం తెలియని వాళ్ళు ఎవరున్నారండి ఈరోజు? కానీ అతనిది ఒక చిన్న మారుమూల గ్రామం, చిన్న మారుమూల గ్రామం. ఓకేనా? సో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారండి? చంద్రశేఖర్ సార్ మ్యూట్లో పెట్టుకోండి. బ్యాక్ వెళ్ళండి మళ్ళీ. చంద్రశేఖర్ సార్ మ్యూట్లో పెట్టుకోండి సార్. ఓకే సార్. అవునా కదా? అతను ఒక చిన్న మారుమూల గ్రామం. ఆ మారుమూల గ్రామంలో ఎవరికి తెలియని ఒక వ్యక్తి, ఓకేనా, ఎవరూ తెలియని వ్యక్తి ఒకరోజు డిసిషన్ తీసుకున్నాడు కాబట్టే ఈరోజు అతను సైంటిస్ట్ అయ్యాడు. ఆయన నిర్ణయం గట్టిగా పట్టుకున్నాడు, అంతే. ఏదైతే నిర్ణయం తీసుకున్న నిర్ణయం మీద నిలబడి ఉన్నాడు. నిర్ణయం మీద నిలబడి ఉన్నాడు కాబట్టి ఈరోజు సైంటిస్ట్ అయ్యాడు. ఓకేనా? నిర్ణయం మీద నిలబట్టి ఉన్నాడు కాబట్టి దాంతో అతనికి ఫెయిల్యూర్ రాలేదా? ఫెయిల్యూర్స్ రాలేదా? అతనికి కష్టాలు రాలేదంటారా? చాలా కష్టాలు. ఆయన లైఫ్ స్టైల్ జర్నీ చేయడానికి చాలా కష్టాలు పడ్డాడు. చాలా పేదవాడు. మళ్ళా ఎన్నో పుస్తకాలతో కుస్తీ పడ్డాడు. అతని పుస్తకాలు అతని ఫ్రెండ్స్ ఎన్నిటి హ్యాపీనెస్కో దూరం అయ్యాడు, సాక్రిఫైస్ చేశాడు. ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి. అర్థమవుతుందా? అలాంటి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే ఈరోజు భారతదేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు, సైంటిస్ట్ అయ్యాడు. డిసిషన్ ప్లస్ కన్సిస్టెన్సీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మిరాకిల్స్. ఈయనను చూస్తే అదే గుర్తొస్తుంది. డిసిషన్ అనేది ఏదైతే ఉందో, నిర్ణయం ఏదైతే ఉందో, నిర్ణయానికి కన్సిస్టెన్సీగా యాక్షన్ చేశాడు. పుస్తకాలతో ఫైట్ చేశాడు, తన కష్టాలతో ఫైట్ చేసి ముందుకెళ్ళిపోయాడు, యాక్షన్ ఆపలేదు. ఈరోజు మిరాకిల్స్ సృష్టించాడు. అర్థమవుతుందా? ఈయనేనా? చాలామంది ఉన్నారు ఈరోజు. వెస్టీజ్లో కూడా, నాట్ ఓన్లీ అవుట్ సైడ్, వెస్టీజ్లో కూడా చాలామంది సక్సెస్ ఉన్నారు, డిసిషన్ తీసుకున్న వాళ్ళు. వడ్డమన్ యొక్క లైఫ్ స్టైల్ జర్నీ ఒకసారి చూడండి. వడ్డమన్ శ్రీంది ఆయన యొక్క లైఫ్ జర్నీ చూడండి. ఆయన ఎంత సిచ్యువేషన్ నుంచి వచ్చాడు. మూర్తి సార్ కావచ్చు, ఎంతలాంటి సిచ్యువేషన్. ఒక రేకుల ఇంట్లో సల్లు కొడుతుంటే పిల్లల్ని ఆపుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఒక టీవీకే 5 లక్షలు ఖర్చు పెట్టాడు, 6 లక్షలు ఖర్చు పెట్టాడు. అర్థమవుతుందా? కట్టిక పేదరికం నుంచి ఈరోజు సెలబ్రిటీ అయ్యాడు మూర్తి కవిత మేడం. ఆలోచన చేయండి, ఎక్కడి నుంచి వచ్చింది అది? ఒక్క నిర్ణయమే. వెస్టీజ్ నేను గట్టిగా చెయ్యాలి, అంతే, నా జీవితాన్ని మార్చుకోవాలని డిసైడ్ అయిపోయాడు కాబట్టి ఈరోజు అయిపోయాడు. అంతెందుకు, మన యొక్క వెస్టీజ్ ఫౌండర్, ఓకేనా, గౌతమ్ బాలి సార్ డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి స్టార్టింగ్ కూడా ఆయన కూడా చాలామంది ఆయన్ని హేళన చేశారు. వెస్టీజా 6 నెలలాగు అంతరించిపోతుంది అన్నారు. 6 నెలలు కాదు భయ్యా, 22 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈరోజు ఒక పెద్ద సక్సెస్, మామూలు సక్సెస్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఒక ప్రామాణికంగా నిలబడ్డది వెస్టీజ్. ప్రామాణికం అంటే అది బ్రాండింగ్, అంతే. దాన్ని చూసే మిగతా తయారు కావాలి, అదే ప్రామాణికం.
అర్థమవుతుందా? ఈరోజు వచ్చే కంపెనీలన్నీ వెస్టీజ్ పేరు చెప్పకుండా బిజినెస్ చేస్తే ఒట్టు. అది సక్సెస్ కదా? ఎట్లా వచ్చింది అది? ఒక నిర్ణయంతో వచ్చింది కదా. ఒక నిర్ణయానికి కట్టుబడి యాక్షన్లో ఉన్నాడు కాబట్టి వచ్చింది కదా. ఆలోచన చేయండి. చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను సినిమా హీరో కావాలి అని నిర్ణయం తీసుకున్నాడు అంతే. ఇంక వెనక మరి చూడలే. ఆయనకు రాలేదా? ఎంతమంది అతను గెటౌట్ కానిలే. నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో ఆయన్ని, చిరంజీవిని అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నా అన్నారు చాలామంది. ఓకేనా? ఈయన సుధాకర్, కమెడియన్ సుధాకర్ ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళు అంటారు ప్రయత్నాలు చేసేటప్పుడు. ఇద్దరు ఒకే తప్పుడు ఉన్నప్పుడు, సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇద్దరు ఇంటర్వ్యూలకు ఏంది ఎడిషన్స్కి అటెండ్ అయితే సుధాకర్కి కొంచెం మొహం బ్యూటీ ఈయనకంటే బాగుంటాడంట. ఓకేనా? వైట్గా కానీ అందంగా కానీ చాలా బాగుంటాడంట. కానీ చిరంజీవి మీరు చూస్తే అంత అందంగా ఉంటాడు. ఇప్పుడు మనకు చూసి చూసి అట్లా అనిపిస్తుంది. ఇట్లా పెద్ద పెద్ద ఏమంటారు ఆయన, ఇక అవన్నీ చెప్పకూడదు కానీ ఆయనంత అందంగా ఉండడు, పెద్దగా అదేమి ఉండడు, లుక్స్ తప్ప. ఓకేనా? సో అలాంటి వ్యక్తిని ఎంత అవహేళనలు చేసి మొహం అద్దంలో చూసుకున్నారా అన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ నేను సినిమాలో నటించాలని డిసైడ్ అయ్యాడు, నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు మెగాస్టార్ అయ్యాడు. ఓకేనా? అర్థమవుతుందా మీ అందరికీ? మన జ్యోతి మేడం కావచ్చు, వికీ సార్ కావచ్చు, నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఓకేనా? ఒక ఆర్సీఎం కంపెనీలో పనిచేసిన వ్యక్తి వెస్టీజ్లో లైఫ్ ఉందని ఒక డిసిషన్, అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఇది వెళ్ళిపోతే నాకు లైఫ్ ఉందో లేదో బతుందో లేదో అని అనుకోలేదు. ఏదేమైనా సరే వెస్టీలో సక్సెస్ కావాలి, అక్కడ లైఫ్ ఉంది ప్లాన్ ప్రకారం అనుకున్నారు, వచ్చిరు, డిసైడ్ అయ్యారు, వర్క్ చేసుకున్నారు, యాక్షన్ 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 అన్నారు. ఈరోజు జ్యోతి మేడం కావచ్చు, వికీ సార్ కావచ్చు, కంపెనీ అంబాసిడర్స్, విఎంసీఎం మెంబర్స్, 35 lakhs ప్లస్ ఎర్నర్స్ సక్సెస్ అయ్యారా లేదా? నిర్ణయం జీవితాన్ని మారుస్తుంది. నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. నీ నిర్ణయం ఎలాగుంది ఆలోచన చేయండి. నీ నిర్ణయం ఏ రకంగా ఉంది? ఎందుకు చాలామంది నిర్ణయం తీసుకోరు? భయం ఎందుకు? భయం అనేది ఎందుకు? చాలామంది భయపడుతుంటారు నిర్ణయం తీసుకోవడానికి. అయ్యో నేను ఫెయిల్ అవుతానేమో భయం. నీకు భయం ఉన్నప్పుడు నీకు సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫెయిల్ అవుతావు. ధైర్యం చేసి అడిగేసి నిర్ణయం తీసుకో. చేస్తే కదా తెలిసేది సక్సెస్ అవుతాం ఫెయిల్ అవుతుంది. తెలియక ముందుకు, చూడక ముందుకు, చేయకముందుకు ఎట్లా? ఓకేనా? కొంతమంది అంటారు సమయం చూస్తారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా డిసిషన్ అట్లా ఉంటుంది అనమాట, అలా నిర్ణయం అట్లా ఉంటుంది. ఓకేనా? సమయం ఎప్పుడు చేస్తా? ఒక్క 6 నెలలు ఆగి, ఒక 1 year ఆగి, లోపల నాకు డబ్బులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఉద్యోగం చేస్తా, ఇది అయిపోయినాక చేస్తా, అది అయిపోయినాక చేస్తా, పెళ్ళి అయిపోయినాక చేస్తా, ఇలా కొంచెం టైం కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు చేయరు అంతే, వాళ్ళు నిర్ణయం తీసుకోరు, వాళ్ళతో కాదు. అలాంటి ఆలోచన మానేయండి. నిర్ణయం తీసుకోవాలి అంతే. ఇక సమయం చూసుకుంటారు నిర్ణయం తీసుకోవడానికి. వాళ్ళు ఎప్పుడు అంతే, ఇక వాయిదాలే ఉంటాయి. ఓకేనా? కొంతమంది మిగతా వాళ్ళు ఏమంటుర్రు, ఆయన ఏమంటుండు, ఈయనేమంటుండు, చేయొచ్చా చేయరాదా? వెస్టీజ్ చేయడానికి 100 మంది పర్మిషన్లు కావాలి ఆయనకు. 100 మంది పర్మిషన్లు కావాలి. చుట్టాల అబ్బాయి కూడా చెప్పాలి, అత్త చెప్పాలి, మామ చెప్పాలి. ఓకేనా? అరే వెస్టీజ్ గురించి క్లారిటీగా నీకు అర్థమైంది, లక్షల మంది చేస్తున్నారు, నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు భయపడడం? ఇంకా 10 మంది మీద నీ లైఫ్కి సంబంధించిన నిర్ణయాన్ని ఇంకోరి చేతిలో ఎందుకు పెట్టాలి? నీ నిర్ణయాన్ని, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలంటే నిర్ణయం నీదై ఉండాలి, డిసిషన్ నీదై ఉండాలి. డిసిషన్ తీసుకో అంతే. ఇంకా వెస్టీజ్లో డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళినవాడు ఎవడు సక్సెస్ కాకుండా లేడు. కొంతమంది కంఫర్ట్ జోన్లో ఉంటారు, రౌండ్ గీసుకుంటారు. నాయన పోయినామా వచ్చినామా గేట్ వేసినామా అంతే ఇంకా. ఓకేనా? టిఫిన్ బాక్స్ మళ్ళీ తెల్లారు వేసినామా, టిఫిన్ బాక్స్ పట్టుకొని పోయినామా, వచ్చినామా, గేట్ వేసినామా, రౌండ్ ఏమంటారు ఇంకా కంఫర్ట్. అలాగ అర్థం కాదు. అసలు ఒక వీడియో ప్లే చేద్దాం అనుకున్నాం, స్లైడ్ చేసుకోండి. అసలు నిజంగా చెప్తున్నా, నాకు డైలీ జూమ్ చేయాలంటే స్కూల్ వర్క్స్ చూసుకొని ఇబ్బంది అవుతుంది. కానీ ఇదొకటి
ఒక వీడియో పెడదాం అనుకున్నా. ఎలుక మీకు కొంతమంది తెలిసి ఉంటుంది. ఒక సీసాలో మొత్తం ఏంటిది ధాన్యం ఉంటుంది, వచ్చి దాని మీద ఉండి ఫుల్ దొరికిందిరా నాకు బాగా, ఇక తింటూనే ఉంటుంది అనమాట. డైలీ అన్నం వండుకుంటుంది, అనేది తింటుంది ఫుల్గా. ఎందుకంటే దానికి ఇక తిరగాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, ఫుల్ ఉంది కదా, ఉన్నదిగా, తింటూనే ఉంది, ఇక మెత్తనే ఉంది. మేసేసరికి ఏంటంటే దాని చుట్టూ ఉన్నది అంతా అయిపోయింది. అది చివరికి సీసా అడుగుకి వెళ్ళిపోయింది. పాపం సీసాలకి బయటకు రాకుండా కనుక్కోకూడదు. కంఫర్ట్ జోన్లో అట్లా ఉంటే అట్లుంటుంది. నీ జీవితం అత్తలా కూతలం అయ్యేదాకా నీకు ఏర్పడదు. అప్పుడు తెలుస్తా నువ్వు కంఫర్ట్ జోన్లో ఎందుకున్నారా అని నన్ను. అప్పుడు నేను ఎందుకు బయటకు రాలే, పని చేయలేదు అనిపిస్తుంది. చూస్తాడు దేవుడు. చాలా కంఫర్ట్లో ఉన్నాను ఫీల్ అవుతుంటావు కదా, దేవుడు చూస్తాడు అనమాట. అలాంటి వాడికి మంచి టెస్టులు పెడతాడు, అలాంటి వాడికి మంచి అవి ఇస్తాడు. అతలాకుతలమైనప్పుడు అనిపిస్తుంది, అబ్బా నేను ఆ రోజు ఇది చేయాల్సిందే, అబ్బా ఆ రోజు ఇది నిర్ణయం తీసుకోవాల్సిందే అని. ఓకేనా? డిసిషన్ అనేది ఒక ఆపర్చునిటీ అండి. డిసిషన్ అనేది ఒక ఆపర్చునిటీ, ఒక వెస్టీజ్ అనేది ఆపర్చునిటీ. వెస్టీజ్ డిసిషన్ అనేది ఒక ఆపర్చునిటీని కాదు. ఓకేనా? ఆపర్చునిటీ తీసుకుంటున్నావా, వదిలేస్తున్నావా? ఓకేనా? సో ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. నిర్ణయం తీసుకోవాలా, తీసుకోకూడదా? ఎందుకు డిసిషన్స్ తీసుకోలేకపోతున్నాం? ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతున్నాం? ఓకేనా? చాలా కారణాలు ఉన్నాయి. అవన్నింటినీ పక్కన పెట్టేసేయాలి, మనకు అవసరం లేనిది అదంతా. ఓకేనా? మన లైఫ్ మారుతుంది, ప్రూవ్ చేసింది, కనబడింది వెస్టీజ్లో కొంత వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు సక్సెస్ అయినవారు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఇంకా ఆలోచించాలి, ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఆగిపోవాలి? ఓకేనా? ఎందుకు ఆగిపోవాలి? ఎందుకు డిసైడ్ చేసుకోలేకపోతున్నాం? ఫెయిల్ అవుతాను భయమా? ఎందుకు? పర్ఫెక్ట్ మూమెంట్ తీసుకోవడానికి ఎందుకు? ఓకేనా? కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి, డిసిషన్ తీసుకోండి. ఓకేనా? విష్ వర్సెస్ డిసిషన్. విష్ అంటే ఏంది? ఆశ, కోరిక. డిసిషన్ అంటే ఏంది? నిర్ణయం. ఓకేనా? మీరు కోరికతో ఉన్నారా, నిర్ణయంతో ఉన్నారా? వెస్టీజ్కు చేయాలండి. కోరికతో ఉన్నారు అంటే ట్రై చేసే వాళ్ళంతా కోరికతో ఉన్నట్టు. ట్రై చేస్తా అంటారు. కోరికతో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు? నేను ట్రై చేస్తా, చూస్తా, వస్తా, ఇప్పుడు అంతే. ఇంకా వాళ్ళు ఎప్పుడు యాక్షన్లో ఉండరు, కారణాలు చెప్తుంటారు. ఈ పని ఉంది, ఆ పని ఉంది, గిది అయిపోయినాక చేస్తా, గది అయిపోయినాక చేస్తా, ఇవన్నీ కారణాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు జీవితాంతం, ఎప్పటికి రాదు వాళ్ళకి. కానీ డిసిషన్ తీసుకుంటే, నిర్ణయం తీసుకుంటే చెయ్యకుండా ఉండడు, చేసి తీరుతాడు అంతే. ఏదైనా వర్క్ అడ్డం వస్తే దాన్ని పక్కన పెడతాడు, తర్వాత చూస్తాం. కానీ వెస్టీజ్ ముందు. వెస్టీజ్కి ప్రియారిటీ ఫస్ట్ ఇస్తాడు డిసైడ్ అయ్యేవాడు. డిసిషన్ తీసుకున్నవాడు వెస్టీజ్కే ప్రియారిటీ ఫస్ట్ ఇస్తాడు అంటున్నా. డిసిషన్ తీసుకోలేడు, ఇంకా నిర్ణయం తీసుకోలేడు, ఇంకా వాళ్ళు ట్రయల్ చేస్తూనే ఉంటారు. ఇంకా లైఫ్ టైం పోతున్నట్టు వాళ్ళ జీవితం కాస్త ఏమంటారు, ఎండింగ్ వచ్చేస్తారు. అయినప్పటికీ వాళ్ళకి ఇంకా సక్సెస్ రాదు. కారణం ఏంటంటే నిర్ణయం తీసుకోవాలి. ఒకటే క్వశ్చన్, నిర్ణయం తీసుకున్నోడు వాడు చేయకుండా ఉన్నాడు, ఏ కారణం చెప్పాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇంకా అయిపోయింది, నిర్ణయం తీసుకున్నాక ఇంకా చేయాల్సిందే తప్పదు. ఆశ ఉంటే అట్లుంటుంది. ఆశ అంటే టైం దొరికితే చేస్తా అంటారు. కోరిక, చెయ్యాలనే కోరిక మాత్రమే ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏమంటారు, నాకు టైం దొరికితేనే చేస్తా. వాళ్ళకి టైం దొరకది, చేయదు. ఎందుకంటే ఉన్నదే 24 గంటలు. అలా 12 గంటలు నిద్రపోతాయి, 10 గంటలు నిద్రపోతాయి. ఇక నువ్వు చేసేది ఎప్పుడు? ఓకేనా? ఏదో ఇది పని ఉందని, అది పని ఉంది, దోస్తుగాడు రమ్మన్నాడని, ఈ పని ఉందని, ఆ పని, ఎప్పుడు ఉంటాయి అవన్నీ. పని చేయరు. చెప్తున్నా, నువ్వు కోరికతో ఉన్నావా, నిర్ణయం తీసుకున్నావు, ఇక్కడ నీకు అర్థమైపోవాలి. నువ్వు డిసైడ్ అయిపోవాలి ఇప్పుడే. సెషన్ తర్వాత డిసైడ్ అయిపోవాలి అంతే. నీకు సక్సెస్ ఎందుకు రావట్లేదో ఇక్కడ దీన్ని బట్టి నీకు అర్థమైపోతుంది. నువ్వు కోరికతో ఉన్నావా, దొరికితే చేస్తాను చూస్తున్నావా,
టైం క్రియేట్ చేసుకొని చూస్తున్నావా? టైం క్రియేట్ చేసుకునేవాడు డిసిషన్ తీసుకున్నాడు. టైం దొరికితే చేస్తానేవాడు కోరికతో ఉన్నట్టు, నిర్ణయం తీసుకున్నాడు అట్లా మాట్లాడు. టైం క్రియేట్ చేసుకొని చేస్తాడు. టైం క్రియేట్ చేసుకొని చేస్తాడు. జస్ట్ లైక్ మీ. ఇక్కడ గొప్ప చెప్పుకోవడం కాదండి. ఈరోజు చాలామంది నాలంటే ఎంప్లాయీస్ అందరూ కూడా బిజినెస్ చేయంటే నేను పొద్దంతా వేసినాక నాకెక్కడ రా భయ్ టైము అంటారు. బిజినెస్ చేయడానికి టైం, ఓకేనా? సారీ, రికార్డ్ ఆగిపోయింది మధ్యలో. ఓకే లీడర్స్, సో మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు? ఇంకొక పాయింట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. లాస్ట్ ఒక పాయింట్ దీని గురించి, ఆశకి డిసిషన్కి ఎట్లా ఉంటుందంటే మైండ్, ఆశతో ఉన్నవాడు, కోరికతో ఉన్నవాడు ఏమంటాడంటే నేను సక్సెస్ అవుతానా అంటే ఇంకా డైలమాలోనే ఉన్నాడు అని అర్థం. నేను సక్సెస్ అవుతానా అనే ఆలోచన వచ్చిందంటే నువ్వు డిసిషన్ తీసుకోలేదు అని అర్థం. ఓకేనా? సక్సెస్ అవుతాను ఆలోచన ఎందుకు? అదే నిర్ణయం తీసుకున్నాడు ఏమంటాడు, నేను సక్సెస్ అవ్వాలి, ఫిక్స్ అయ్యా అంతే, ఇక సక్సెస్ అయ్యే తీరుతా. అది ఎంత అడ్డమచ్చి నాగలేదు, గమ్యాన్ని రీచ్ అవ్వాల్సిందే. ఇంకా సెకండ్ ఆలోచన లేదు అక్కడ. అవుతానని ఆలోచన లేదు, అయితా అంతే, ఇక అయ్యే తీరుతా. ఓకేనా? సో అట్లా అనమాట. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏమంటారంటే 100 PV చేయు అంటే 100 PV చేస్తా, ట్రై చేస్తా అంటారు. 100 PV చేయమంటే ట్రై చేస్తా అంటారు. కానీ అదే డిసిషన్ తీసుకున్న లీడర్ ఏమంటాడు, నేను 100 PV చేస్తే కానీ నా టీం చేయదు కాబట్టి నేను చేసిన అంతే, 100 PV అయిపోయింది. 100 PV చేసి తీరాల్సిందే, నన్ను నా టీం ఫాలో అవ్వాల్సిందే అంటాడు. ఎంతమంది 100 PV చేసారు? సో నీ ఆలోచన దీన్ని బట్టి నువ్వు డిసిషన్ తీసుకొని ఉన్నావా, ఇంకా ఆలోచనలో ఉన్నావా, దీన్ని బట్టి నీకు అర్థమైపోవాలి. ఓకేనా? అర్థమైతే మారుతుంది, అర్థం కాకపోతే మారదు. డైలీ హ్యాబిట్స్ మార్చుకోండి. సక్సెస్ కావాలంటే కొన్ని ఎసెన్షియల్గా పనిచేయాల్సినవి ఉన్నాయి. కన్సిస్టెంట్గా, చాలా కన్సిస్టెన్సీగా చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మీరు కానీ మీ టీంలో కానీ ఎవరైనా స్లోగా ఉన్నారా? ఓకేనా? ఇదంతా డిస్కషన్ చేయండి, వారికి ఇది చెప్పండి. సక్సెస్ అనేది వెస్టీజ్లో కాదు, మీ నిర్ణయంలో ఉన్నదని చెప్పండి. సక్సెస్ అనేది ఎక్కడుంది? మీ నిర్ణయంలో ఉంది. నువ్వు నిర్ణయం తీసుకుంటే నువ్వు సక్సెస్, నువ్వు డిసిషన్ తీసుకోలేదా సక్సెస్ కాదు అని అర్థం. ఓకేనా? చెప్పండి మీ టీంకి, మీ లీడర్కి చెప్పండి. ఎవరైనా ఇంకా చేయట్లేదు అట్టిట్టున్నావు అంటే సక్సెస్ వెస్టో లేదు కానీ ఆయన నీ నిర్ణయంలో ఉంది, నువ్వు చేస్తున్నావా చేయట్లేదా అంతే. నువ్వు చేస్తున్నావు అంటే సక్సెస్ నీ దగ్గర ఉంది, చేయట్లేదంటే ఇక ఏం చేయలేము అంతే. ఇక డిసైడ్ అవ్వండి, డిసిషన్ తీసుకోండి. మామూలు డిసిషన్ కాదు, ఒక రేంజ్లో డిసిషన్ తీసుకోండి. ఏమని డిసిషన్ తీసుకుంటారు? డైలీ నేను 4 ప్లాన్లు చేయాల్సిందే, 4 ప్రెజెంటేషన్స్ 4 ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సిందే. ఇది డిసిషన్ తీసుకోండి. ఈరోజు ఫిక్స్ అయిపోండి అంతే. ఇంకా మీ సక్సెస్ మీ దగ్గరే వచ్చి మీ కాళ్ళకాడ ఉంటుంది అంతే. మీరు దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే మీ కాళ్ళకాడికి వస్తుంది. డైలీ 4 ప్లాన్లు ఫిక్స్ చేసుకోండి అంతే. ఈ రోజు నుంచి నేను డైలీ 4 ప్లాన్లు ప్రెజెంటేషన్ ఇస్తాను, డిసైడ్ అయిపోండి, సక్సెస్ మీదే. అట్లీస్ట్ రెండో పాయింట్, అట్లీస్ట్ ఎవ్రీ మంత్ నేను 100 PV కన్సిస్టెన్సీ ఫాలో అవుతాను, డిసైడ్ అయిపోండి అంతే, ఇంకా సక్సెస్ మీదే. అలాగే ప్రతిరోజు నీ 6 టీంతో నేను డైలీ ట్రైనింగ్ ఇస్తాను, డిసైడ్ అయిపోండి, సక్సెస్ మీదే. ఓకేనా? ఇలా స్టే ఇన్ సిస్టమ్ ఫర్ 3 years వితౌట్ బ్రేక్. ఒక 3 సంవత్సరాలు ఆగిపోకుండా ఈ సిస్టంలో ఇలాగే ఉండు, 100కి 100% సక్సెస్ నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఈ 4 పాయింట్ రాసి పెట్టుకోండి.
ఇది చేసినావంటే నీకు తిరుగులేదు. నెలకి 5 లక్షలు ఈజీ. నెలకి 5 లక్షలు ఈజీగా తీసుకుంటావు. డైలీ 4 ప్లాన్లు చేయండి. డైలీ మంత్లీ 100 పీవీ చేయండి. ఒక 6గురికి డైలీ ట్రైనింగ్ చేయండి. ఈ సిస్టమ్ని 3 సంవత్సరాలు కంటిన్యూగా మెయింటైన్ చేయండి. అప్పుడు చూడండి ఎట్లుంటుందో. ఇది డిసిషన్ తీసుకోండి. ఈ నిర్ణయం మీరు తీసుకున్నట్టయితే వెస్టీజ్లో ఎలాంటోడైనా సక్సెసే. మాటలు రానోడైనా సక్సెసే, చేతులు లేనోడైనా సక్సెసే, కాళ్ళు లేనోడైనా సక్సెసే. ఓకేనా? ప్రతి ఒక్కరు సక్సెసే ఇక్కడ. లేడీస్ అయినా సక్సెసే, జెంట్స్ అయినా సక్సెసే, ముసలాయనైనా సక్సెసే, పిల్లాడైనా సక్సెసే, ఎవరైనా సక్సెసే ఇక్కడ. ఈ 4 డిసిషన్ తీసుకోవాలి. ఓకేనా? ఇవి డిసిషన్స్ కాదు, ఇవి డెస్టినీ షాపర్స్. మీ డెస్టినీ తీసుకెళ్ళే ఒక 4 పిల్లర్స్ లాంటి, ఒక వే లాంటి. ఓకేనా? తీసుకోండి, గట్టిగా తీసుకోండి. ఈరోజైనా గట్టిగా తీసుకోండి. సో మామూలుగా తీసుకోవద్దు, ఒక రేంజ్లో తీసుకోండి అంతే. ఇంకా మామూలుగా చేస్తే ఇక ఇదంతా కాదు. ఇక కన్ఫ్యూజన్ వద్దు. డిసిషన్ అంటే అంతే. ఇంకా అందుకే గప్పట్లో అనేవాడు ఎవరు, గతంలో మంజు డేగల్ అని ఉండేవాడు. ఓకేనా? సారీ, ఆయన మహేష్ డేగల్ అని ఉండేవాడు. డిసిషన్ తీసుకో అంటుండే, అంతే. డిసిషన్ తీసేసుకో, ఇక ఏం లేదు అక్కడ. డిసిషన్ తీసుకుంటే సక్సెస్ అవుతారు. ఇక్కడ డిసిషన్ తీసుకోకపోతే సక్సెస్ గారని చెప్తా ఉండే, మాటకి డిసిషనే మాట్లాడుతుండే. అప్పుడు నాకు అర్థం కాలే, తర్వాత నాకు అర్థమైంది. డిసిషన్ తీసుకున్నా కాబట్టే ఎవరు ఉన్నా లేకపోయినా ఈరోజు నేను ముందుకు వెళ్ళిపోతున్నా. అప్ అండ్ డౌన్స్ వస్తున్నా, నేను ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నా. ఓకేనా? వెనక్కి ఒక అడుగు వెళ్తే 2 అడుగులు ముందుకేస్తున్నా. ఓకే, ఒక విజన్తో పనిచేస్తున్నా. చిన్న వర్క్సే కావచ్చు, మొదట్లో చిన్న స్టార్టింగే కావచ్చు, కానీ ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఏం నిర్ణయం తీసుకున్నా? విజన్ 26 అని ఒకటి పెట్టుకున్నా. ప్లాన్ సక్సెస్ఫుల్ చేస్తా, అంతే నిర్ణయం తీసుకున్నా. ఇంకా ఏదేమైనా సరే నాతో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు, లేని వాళ్ళకి వాళ్ళ ఇష్టం, కర్మ, ఏం చేయలేం. నా మాట విన్న వాళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ కష్టం. ఆ డిసిషన్ వల్లే ఈరోజు నేను ఈ జూమ్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఆ డిసిషన్ తీసుకున్నా కాబట్టే ఎవరు జూమ్ చేయడానికి ముందుకు రాకపోయినా కంటిన్యూగా చేయడానికి నేను సిద్ధమైన చేస్తున్నాను. నా టీం కోసం. మీ టీం కోసం మీరు చేయకపోవచ్చు, కానీ నా టీం కోసం నేను చేసుకుంటున్నా. ఫిక్స్ అయిపోయినా అంతే, చెప్తున్నా కదా. ఓకేనా? కొంతమంది పోవచ్చు, పోండి, నో ప్రాబ్లం. రేపు ఇంకా కొంతమందిని తీసుకురాగలుగుతా. కానీ రోజుకి నేను ఎక్స్పర్ట్ని అవుతున్నా. రోజుకి నాకు ప్రాక్టీస్ పెరుగుతుంది. ఎలాంటి పర్సన్స్ని వెస్టీలోకి తీసుకురావాలి, ఎవరిని పడితే వాళ్ళు తీసుకురావడానికి కాదు. ఇంకా ఎలాంటి పర్సన్ నేను వెస్ట్లోకి తీసుకురావాలి, ఎలాంటి పర్సన్కి నేను ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఎలాంటి పర్సన్ని నేను ఫాలోఅప్ చేయాలి, ఫిక్స్ అయిపోయిన అంతే. ఇంకా డిసిషన్ తీసుకున్నా. ఇంకా నేను డిసిషన్ తీసుకున్నా కాబట్టి నాకు నేనుగా రోజుకు చెక్కుకుంటున్నా, నాకు నేనుగా నేను మార్చుకుంటున్నా. అర్థమవుతుందా? ఎవరిని బతలాడద్దని ఫిక్స్ అయిపోయిన అంతే. ఇంకా జూమ్ ఇవ్వమని డిసైడ్ అయ్యాను కాబట్టి బ్యాక్ టు బ్యాక్ 30 డేస్ కాదు, 60 డేస్కి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, డిసిషన్ తీసుకున్నా కాబట్టి. ఎవరికి నేను తలొగ్గలేదు, యూనివర్స్కి తలొగ్గలేదు, కష్టానికి తలొగ్గలేదు. ఎవరు నన్ను హేళన చేసినా పర్లేదు. నువ్వు ఓడిపోతాను 100 మంది నా చేయి చూపించినా 100 మందిలకించి తోపేసుకుంటూ వచ్చి నేను గెలిచి చూపిస్తా. నిర్ణయం తీసుకున్న, మారేది లేదు, ఆగేది లేదు. ఓకేనా? ఇంకొక చిన్న స్టోరీ చెప్తా. స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. ఇంకా ఓకేనా? మనకి 9 o'clockకి 4 minutes ఉన్నట్టుంది, క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? ఏం లేదు, ఫోన్ కూడా దగ్గరికి వచ్చింది. ఒక మూడు కప్పలు ఉన్నాయి. ఒక 3 ఫ్రాగ్స్, 3 కప్పలు ఉన్నాయి. 3 కప్పల్ని
ఒక ప్లేస్లో కూర్చున్నాయి. ఓకేనా, మీకు ఫ్రాక్ బొమ్మ మంచిగా కనబడుతుంది, అది జంప్ చేసినట్టు. సో ఈ స్టోరీ మీరు చాలా జాగ్రత్త అయినా చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, 3 కప్పలు ఎలాంటి అంటే చాలా మంచి మిత్రులు, ఫ్రెండ్లీ మిత్రులు. ఓకేనా, రోజు ఒకటే ప్లేస్లో ఉంటాయి. ఓకేనా, సో అది ఒక పెద్ద అడవి. అలాంటి ఆ కప్పలు ఏం చేసినట్టు ఒక పెద్ద అడవి మధ్యలో ఒక చిన్న చెరువు పక్కన ఆడుకుంటూ ఆ చెరువులో గడిపేటి మంచి స్నేహితులు. ప్రతిరోజు ఉదయం ఆడుకునేవాళ్ళు, మంచి సరదాగా ఇక్కడికక్కడికి జంపులు చేసేవాళ్ళు, అలా సరదాగా గడిపేవాళ్ళు. అనుకోకుండా చాలా వేసవి కాలాలు, వర్షాకాలాలు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఒకసారి వేసవి కాలం చాలా ఘోరంగా వచ్చింది. చాలా వేడి పెరిగిపోయింది, నీరు ఆవిరి అయిపోతుంది, చెరువు కూడా మెల్లిమెల్లిగా చిన్నగా అవుతూ వస్తుంది, మట్టి తేలుతూ వస్తుంది. కప్పలకు భయం వేసింది, ఆ 3 కప్పలకు. ఇలా ఉంటే మనం బతకలేం, ఇలా ఉంటే మనం బ్రతకలేము అని 3 కప్పలు రాత్రి కూర్చొని చర్చించుకున్నాయి. మనకు ఒక కొత్త చెరువు కావాలి, అది కొంచెం దూరంలోనే ఉంటుంది అని విన్నాను. అక్కడికి వెళ్తే కనుక మంచి నీరు, మంచి తిండి దొరుకుతాయి అని 3 ఆలోచించుకున్నాయి. అందులో ఒకటంటే మిగతా అన్ని 2 ఓకే అన్నాయి. 3 సీరియస్గా డిసిషన్ తీసుకున్నారు, చాలా సీరియస్గా ఆలోచించారు. చాలా అంటే చాలా సీరియస్గా ఆలోచించుకొని పోవాలని అనుకున్నారు. ఓకేనా, పోవాలని అనుకున్నారు. నైట్ వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాయి. తెల్లారి లేచేవరకు ఎండ వేడి ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇంకా కొంచెం కొంచెం వాటర్ ఉన్నాయి అందులో, క్లోజ్ అయ్యే పరిస్థితికి వస్తుంది. అందులో మొదటి కప్ అన్నది, నేను రేపు ఉదయం వెళ్తా, ఇప్పుడు నేను చాలా అలసిపోయినా. ఓకేనా, రేపు ఉదయం వెళ్తా, వర్షం గిట్లా వస్తుందేమో చూసి రేపు ఉదయం వెళ్తా, ఆ తర్వాత చూద్దాం అని ఆలోచించింది. అంటే అలాంటి ఒక నిర్ణయం చెప్పింది. అంటే ఇప్పుడు అక్కడ తను యాక్షన్ తీసుకున్నట్ట మీరు చెప్పాలి. ఓకేనా, యాక్షన్ తీసుకున్నట్ట తీసుకోలేదా? 100కి 100% యాక్షన్ తీసుకోలే. రెండో కప్పు ఏమన్నది, నేను కూడా రేపు వెళ్తా, ఎందుకంటే ఏ దిశలో వెళ్ళాలో నాకు తెలీదు, అది ఎక్కడుందో తెలీదు, అది ప్లాన్ చేయాలి. ఓకేనా, ఆ దిశ ఏ దిశనో ఏ మార్గమనో, ఎంత దూరం జర్నీ చేయాలి, ఎంత నడవాలి, ఎంత జంప్ చేయాలి, కొండలు ఉన్నాయా అని ఒక గీతలు గీసు స్టార్ట్ చేసుకున్నది. అంటే ప్లాన్ చేసుకొని పెట్టుకొని రేపు వెళ్తాను, ప్లాన్ చేయాలి. ఓకేనా, సో అట్లా ప్లానింగ్ చేస్తూ అది అట్లనే ఉండిపోయింది. అంటే ఇంకా సరి అయిన నిర్ణయం తీసుకోలేదు, పదునైన నిర్ణయం తీసుకోలేదు, ఇంకా ప్లానింగ్ చేస్తూనే ఉంది, అది ప్లానింగ్ చేస్తూనే ఉంది ఇంకా. కానీ 3వ కప్పు వచ్చేసరికి ఏం చేసిందంటే, ఈ రోజుకే వెండ విపరీతంగా ఎండిపోయింది, ఇంకా లాస్ట్ రేపు ఏం పరిస్థితి ఎట్లుంటుందో ఏమో, నేను మాత్రం ఉండను, నేను డిసిషన్ తీసుకున్నా, వెళ్దామని ఫిక్స్ అయినాం కాబట్టి ఇంకా వెళ్ళాల్సిందే, ఈ నైట్లోనే కొంచెం చల్లగా ఉంటుంది, సో నేను వెళ్ళిపోతా అనేసి అది నైట్లోనే మొదలుపెట్టింది. ఓకేనా, సైలెంట్గా ఏం చేసింది, వీళ్ళతో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదండి, సైలెంట్గా ఉంది. ఓకేనా, ఒక్క మాట కూడా చెప్పలేదు. రాత్రి మంచిగా 2 పడుకున్నాయి, ఇది ఒక్కటి లేచి ఆ మడుగులకించి బయటకు దుంకింది. జంప్ చేసి మట్టిలోంచి దూకుతూ చెట్ల మధ్య దూకుతూ వెళ్ళిపోతూనే ఉంది ప్రయాణం. అది కప్ప చాలా చిన్నది, ఈ రెండింటికంటే చిన్న కప్ప, చాలా చిన్న కప్ప. అయినప్పటికీ ప్రయాణం వెళ్తూనే ఉంది, కష్టపడుతున్న మధ్యలో పాములు కనిపించినాయి. పాములను తప్పించుకుంటూ రాళ్ళ నుంచి అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తూనే ఉంది. ఓకేనా, కొంచెం చాలా దూరం పోయిన తర్వాత కొండలు వచ్చినాయి, కొండలో వర్షం స్టార్ట్ అయింది, దాని నుంచి దొర్లు పడిపోయింది రాళ్ళ మించెల్లి. అయినా ఆగలేదు, ఎందుకంటే అది నిర్ణయం తీసుకుంది కాబట్టి. నేను బతుకురాను, నేను వెళ్ళాల్సిందే, ఆ పెద్ద చెరుకు రీచ్ అవ్వాల్సిందే. 2 రోజులు కలిసినాయి, 3 రోజులు కలిసినాయి, 4 రోజులు కలిసినాయి, 5వ రోజుకి మెల్లిమెల్లిగా కప్ప పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ 5 రోజుల తర్వాత ఇక్కడున్న కప్పలు
ధైర్యం చేయలేక వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, అక్కడ లేకపోతే ఒక అనుమానంతో అదే మడుగులో కొట్టు మిట్లాడి ఆ పూర్తిగా ఎండిపోయిన తర్వాత బండలాగా మారిపోయి అక్కడ ఎండకి చచ్చిపోయినాయి. సో ఇక్కడ ఈ కథలోని నీతి ఏంటి? 3 కప్పలు నిర్ణయం తీసుకున్నారు, కానీ ఒక కప్ప మాత్రమే యాక్షన్ చేసింది. 3 కప్పలు వెళ్ళాలని డిసైడ్ అయినాయి, కానీ ఒక కప్ప మాత్రమే యాక్షన్లోకి వెళ్ళింది. కాబట్టి అది తన గమ్యాన్ని రీచ్ అయింది, డెస్టినీ రీచ్ అయింది. కష్టాలు వచ్చినా, నష్టాలు భరించిన, ఆపదలు వచ్చినా కూడా. కానీ 2 బద్ధకంతో యాక్షన్ను ఆపేసినాయి. రేపు చేస్తాం, వాయిదాలు వేసుకుంటాం. దాని యొక్క అంతిమ లక్ష్యం ఏమైపోయింది? అంతరించిపోయినాయి. సో మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాం మనం ఆలోచించుకోవాలి. తిరుపతి సార్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ఆలోచించుకోవాలి. సో ఆలోచించుకుంటున్నా నేను. సో మరి మీ సంగతి ఏంటి? ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో నా సెషన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈరోజే డిసిషన్ తీసుకోండి, మామూలుగా తీసుకోకండి. నిర్ణయం తీసుకున్నారంటే అంతు చూసే వరకు ముందెళ్ళాలి తప్ప వెనక్కి మారద్దు. సో 1000 మంది, 100 మంది, లక్షల మంది మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, నీతోటి కాదు అని చెప్పేవాళ్ళు ఉంటారు, నీ దగ్గర అక్కడ రాకుండా ఎందుకు పని చేస్తావు అనేవాళ్ళు ఉంటారు, వేస్ట్ అది అంటారు. సో రేపు కంపెనీలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ కంపెనీ రా, ఆ కంపెనీ రా, వర్క్ ఎక్కువ లేదు, అది లేదు, ఇది లేదు. నీ డెస్టినీని చేరకుండా నిన్ను డైవర్ట్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఓకేనా? నీపై నీకున్న నమ్మకాన్ని కూడా చంపేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అవన్నీ పక్కన పెట్టు. ఒక్కటే నీ లక్ష్యం, రీచ్ అవ్వడమే నీ లక్ష్యం, యాక్షన్ పెట్టడమే నీ నిర్ణయం. సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు, నీకు అలాంటి జీవితం ఆధారపడుతుంది. నీ నిర్ణయం బాగలేకపోతే నీ జీవితం ఎట్టు కాకుండా పోతుంది. నిర్ణయం బాగుంటే నీ జీవితం చాలా అద్భుతమైన వండర్ఫుల్ జీవితం ఉంటుంది వెస్ట్రీలో. ఎందుకంటే లగ్జరీ కార్స్ మెయింటైన్ చేయొచ్చు, పుష్కలమైన మనీ తీసుకోవచ్చు, ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు, హౌస్ ఫండ్ ద్వారా హౌజులు తీసుకోవచ్చు, లగ్జరీ హౌస్ కట్టించుకోవచ్చు. ఒక నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, సెలబ్రిటీ అవుతున్నావు. 1000 మంది, 100 మంది యూట్యూబ్లో, క్రోమ్లో నీకంటూ ఒక పేజీ లిఖించబడుతుంది. డిసిషన్ నీదే. డిసిషన్ తీసుకున్నావా చావైనా వెనక్కెళ్ళకు, ముందుకెళ్ళు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఓవర్ టు యూ.